తిరుమల గురించి తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలని మొట్టమొదటిగా ఏమని పిలిచేవారంటే, చరిత్రను ఆధారంగా చేసుకుని తిరుమలకు సంబంధించిన తొలి పేరు తొల్కాప్యం అనే తమిళ గ్రంథంలో ఉంది. ఈ గ్రంథాన్ని 2200 సంవత్సరాలకి క్రితం రాశారు. ఈ గ్రంథంలో తిరుమలను వేంగడం అని సంబోధించేవారు. దీనికి అర్థం ఏంటంటే తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు అని. తిరుమల కొండలు అప్పటి తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉండేవి. ఈ వేంగడం అనేది వెంకటంగా మారింది. ఈ వేంగడం కొండల్లోని దేవుడే వెంకటేశ్వర స్వామిగా అయ్యాడు. 1944లో బ్రిటిష్ వారు తిరుమల కొండకు ఘాట్ రోడ్ వేశారు. కానీ రోడ్డును వేసిన ఇంజనీర్ మాత్రం మనవాడే. ఆయన ఎవరో కాదు, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అప్పటి నుండి భక్తులు బస్లో తిరుమల కొండకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంతకుముందు జంతువులను, పాములను, దొంగలను దాటుకొని కొన్ని రోజుల పాటు కొండను ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు. అలాంటి కాలిబాటలు తిరుమల కొండ నుండి 4 ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం 3 మిగిలాయి. అవి తిరుపతి నుండి అలిపిరి కాలిబాట, చంద్రగిరి వైపు నుండి శ్రీవారి మెట్టు సోపానం, మామండూరు నుండి అన్నమయ్య కాలిబాట. అలిపిరి కాలిబాట నుండి 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యుడు మోకాళ్ళ మీద కొండను ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. శైవులు ఆక్రమించిన ఈ కొండను తిరిగి వైష్ణవ కొండగా మార్చాడు. అలిపిరి అంటే అందరికీ తెలుసు. తిరుపతి నుండి తిరుమలకు దారి తీసే కాలిబాటకు తొలిమెట్టు ఉన్న ప్రాంతం. అక్కడికి చేరగానే మనకు ఒక శిల్పం మనని ఆకట్టుకుంటుంది. అది నేల మీద సాష్టాంగ నమస్కారం చేస్తున్న శిల్పం. ఈ శిల్పం గురించి ఒక కథ కూడా ఉంది. ఆ రోజుల్లో దాసర్లు అనబడే వైష్ణవులు హరికీర్తనలు పాడుతూ భిక్షాటన చేస్తూ జీవించేవారు. దాసరి అంటే వెనుకబడిన కులంలో పుట్టి వీర వైష్ణవం పుచ్చుకొని వైష్ణవుడిగా మారిన ఒక వ్యక్తి. దాసరి అంటే విష్ణుదాసుడి భక్తుడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం హరిదాసుడైన ఓ మాలదాసరి శ్రీవారిని దర్శించుకోవడానికని తిరుమలకు బయలుదేరి అలిపిరికి చేరి అక్కడ తొలిమెట్టు ఎక్కబోతుండగా శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆ మాలదాసరి అలాగే శిలగా మారిపోయాడు. తిరుమల కొండల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కొండ మీద ఉన్న దేవుడు చాలా శక్తివంతుడు. అసలు 7 కొండల్లో ఉన్న దేవుడు ఏ దేవతా స్వరూపమని ఇప్పటిదాకా ఎవరూ తేల్చుకోలేకపోయారు. సకల దేవతా అంశాలు ఈ కొండ మీద ఉంటాయి అని అందరూ విశ్వసిస్తూ ఉంటారు. అయితే దాసభావనతో తనకు సాష్టాంగ నమస్కారం చేసిన వాడిని శ్రీనివాసుడు రక్షిస్తాడు. అందుకే తనలాగా సాష్టాంగ నమస్కారం చేసి వెంకటేశ్వరుని దయని పొందమని భక్తులకు తెలియజేయడానికే దాసరి శిలగా మారిపోయాడు. ఇది దాసరి శిల్పం వెనుక ఉన్న అసలు రహస్యం. Please subscribe our channel Future Films for more updates.